హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పితుక్పప్పు సాంబార్ అయితే చేసేస్తున్నాను. ముందుగా ఒక టెంకాయ కొంచెం తీసుకున్నాను, జింజర్ గార్లిక్ కూడా తీసుకున్నాను అనమాట. ఆ పప్పు అయితే పితికేదానికి పెద్ద పోరాటమే జరిగింది కదా మా ఇంట్లో. ఫైనల్గా వచ్చేసి పప్పు ఇంతే అన్నమాట. సో ఒక పూటకైతే సఫిషియెంట్గా సరిపోతుంది అందరికీను. సో వాష్ చేసి ముందు ఇలా గిన్నెలో తీసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది నురగ వస్తుంది కదా, ఆ ఫోమ్ అంతా తీసేద్దామనేసి. ఇక్కడ ఇంకా ఆనియన్ అయితే వేసేస్తున్నాను, మసాలా రుబ్బుకోవాలి కదా. చిన్నప్పుడు ఇలాంటివి తీయడానికి చాలా ఇష్టమయ్యేదన్నమాట. సో మా ఇంట్లో వాళ్ళు కట్ చేస్తూ ఉంటే నేను తీస్తా అనేది. ప్రతి ఆనియన్కి ఎందుకు రాదు ఇలా కానీ ఇలా మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే అడిగేదాన్ని. అండ్ కొత్తిమీర అయితే లేదనమాట. కొత్తిమీర లేదంటే ఏం పోయింది, పుదీనా అయితే వేసేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని అయితే మంచి పేస్ట్ లాగా రుబ్బేసుకుందాము. సో ఇక్కడైతే ఫోమ్ వచ్చేసింది కదా, దీనంతా తీసేస్తున్నాను. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే కొంచెం వరకు తగ్గుతుందనేసి ఇంకా 4 పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను. ఫ్లేవర్ బాగా వస్తుంది, పచ్చిమిర్చి ఫ్లేవరు. సో ఇప్పుడైతే ఇవన్నీ ఉడుకుతున్నాయి కదా, ఒక 70% అంత కుక్ అయితే మనం మసాలా వేసేసుకోవాలి. సో మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుక్ అయ్యిండొచ్చు అనుకుంటున్నాను. సో అందుకే చెక్ చేసేద్దామా. చూడండి, కొంచెం ప్రెషర్ ఇస్తే మెత్తగా అయిపోయింది కదా. సో సఫిషియెంట్ అనమాట. ఇప్పుడైతే మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, కొంచెం చిక్కబడేదాకా వదిలేస్తే సరిపోతుంది. ఇంకా మసాలా రుబ్బిండే వాటర్ కూడా కలిపేసి వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, కారం పొడి వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. అండ్ ఇవన్నిటిని కూడా ఒక మంచి మిక్చర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో సాంబార్ అయితే చాలా బాగా గమగమ అంటా ఉంది, ఇంకా ఉడుకుతూ ఉంది కదా. సో ఇంత మాత్రం సరిపోతుంది. ఇంకా గట్టిగా చేశానంటే అసలు ఇడ్లీకి బాగుండదు. ఈరోజు అయితే ఇడ్లీ చేస్తున్నాను. దట్టు సాంబార్ అందరికీ కూడా సరిపోదు. సో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసి సైడ్లో పెట్టేస్తున్నాను. సో ఇంకా అరోమా అంతా అలానే స్టోర్ అయి ఉంటుంది. ఇంకొంచెం పైన తర్వాత తిరగబాతు పెడతాను, అప్పుడు బాగుంటుంది. సో ఈరోజు అయితే కొంచెం సింపుల్ వంట చేస్తున్నాను కాబట్టి నిదానంగా చేసుకుంటున్నాను అన్నీ కూడా. సాసులు, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఉంటే అవి వేసేసి తిరగబాతు అయితే పెట్టేస్తున్నాను. సో ఫైనల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పైన ఒక ప్లేట్ మాత్రమే పెడుతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి ఒక్కడే తింటాడు కాబట్టి, మీన్స్ తనకు మాత్రమే చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఈరోజు మా ఆయన అయితే రాలేదన్నమాట మా పిల్లని డ్రాప్ చేయడానికి. సో మేము ఇద్దరం ఆటోలో వెళ్తున్నాము. సో ఫీమేల్ డ్రైవర్ ఫస్ట్ టైం చూస్తున్నాను, బాగా హ్యాపీ అనిపించింది. అంటే చూశాను కానీ నేను వెళ్ళే ఆటోలో వచ్చింది ఇప్పుడే అనమాట, ఫస్ట్ టైము. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. ఎంత యమ్మీగా కనిపిస్తుందో కదా ఇడ్లీస్. అండ్ సాంబార్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నిన్న మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే తెచ్చారు. అండ్ ఇంక ఈ స్టిక్ వచ్చేసి మా అబ్బాయి తను వదలట్లేదన్నమాట, దాంతోనే ఆడుకుంటూ ఉన్నాడు. టాయ్స్ కంటే ఇదే బాగా నచ్చింది. అండ్ ఇంక బెడ్షీట్ అయితే ఇంతకు ముందు రోజే వాష్ చేశాను. బాగా ఎండకేసేసి ఎత్తి పెట్టేద్దామనేసి ఇంకా ఎండకైతే వేస్తున్నాను. బాగా ఎండితే ఇంకా స్టోర్ చేసినా కూడా ఏం అంటే స్మెల్ అంతా రాకుండా ఉంటుందనేసి. ఈ టొమాటో గుజ్జు వచ్చేసి మొన్న చేసిందనమాట. రెసిపీ అయితే సూపర్గా ఉన్నింది, అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ మెథడ్లో ట్రై చేయండి అనేసి అర్థం. సో ముందుగా ఆయిల్ వేసుకున్నాను, సాసులు, జీలకర్ర అయితే వేసేసుకుంటున్నాను. అండ్ ఆనియన్, క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొన్ని పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. ఇవంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఉప్పు, పసుపు రెండు యాడ్ చేసేసి ఫ్రై చేసేస్తున్నాను. సో ఆయిల్ నేను ఆల్మోస్ట్ అన్నిటికీ తక్కువే వాడతాను కాబట్టి ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువైపోయింది, అందుకే తక్కువే వేసుకుంటున్నాను ఆయిల్. ఇప్పుడు టమాటో అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా వేసేస్తున్నాను. సో ఇది వచ్చేసి నిలువుగా ఉంటుంది కదా టొమాటో, బెంగళూరు టొమాటో, హైబ్రిడ్ టొమాటో, ఇలా దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ టొమాటో అయితే బాగుంటుంది టేస్ట్. ఇంకా రౌండ్గా కొంచెం పులుపుగా నాటి టొమాటో ఉంటుంది కదా, అదంత టేస్ట్ ఉండదన్నమాట. అంటే తిన్నప్పుడు చాలా పుల్లగా ఉంటుంది. సో నిలువుగా ఉండే టొమాటో అయితే ట్రై చేయండి, హైబ్రిడ్ టొమాటోలు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేస్తున్నాను అనమాట. దీని నుంచినే వాటర్ చాలా వరకు రిలీజ్ అవుతుంది కదా. సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 7 to 10 మినిట్స్ అయితే పడుతుందన్నమాట ఇలా వాటర్ రిలీజ్ అయ్యి ఇలా మెత్తగా కుక్ అవ్వడానికి. సో ఇప్పటిదాకా ఏం కారం పొడి, ధనియాల పొడి ఇలాంటివి ఏమీ వేయలేదు, జస్ట్ ఉప్పు, పసుపు మాత్రం వేసుకున్నాను. ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి రెండు వేసేస్తున్నాను. కొంచెం సాంబార్ పొడి లేదు కదా, సాంబార్ పొడి ఉంటే అది ఒక్కటి వేస్తేనే సరిపోతుంది. అది లేని దానికి 2-3 పొడులు అయితే వేయాల్సి వస్తుంది నేను.
సో ఇప్పుడు మంచిగా ఇలా ఒక మిక్చర్ ఇచ్చేసి ఇంకో 2 మినిట్స్ సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ వదిలేస్తే చాలా టేస్టీగా టొమాటో గొజ్జు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్‌గా నైట్‌కి షిఫ్ట్ అయిపోతున్నాను. సో పొద్దున్న పితికపప్పు సాంబార్ అయితే సరిపోయింది మార్నింగ్‌కే. ఇప్పుడు రాత్రికొచ్చేసి చట్నీను, దోస చేసేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా ఉంటుందనేసి. ఇంకా సాంబార్ చేస్తే మిగిలిపోయి ఇంకా నెక్స్ట్ డేకంతా ఉండిపోతుంది అనేసి. సో ఇప్పుడైతే టొమాటో, పుదీనా కొంచెం ఎక్కువగా వేసి చట్నీ అయితే చేసేస్తున్నాను. సో ముందుగా సాసులు, జీలకర్ర వేసుకున్నాను. నచ్చితే కొంచెం శనగగింజలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు స్కిప్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టొమాటోలు అయితే వేసేస్తున్నాను. అది కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను నాటి టొమాటో యూజ్ చేశానన్నమాట. రౌండ్‌గా ఉంటుంది కదా, కొంచెం పుల్లగా ఉంటుంది కదా అది. కొంచెం పుదీనా ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఈ టొమాటో వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మెత్తగా బాగా మ్యాష్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో పుదీనా అయితే ఒక పిడికిడంత అంటారు కదా, అంత అయితే వేసేసానన్నమాట. అండ్ దీన్ని ఒక 3 మినిట్స్ అంతా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి అంతా ఆకులంతా బాగా స్ట్రింక్ అయిపోతూ ఉంది కదా. సో అంతా రెడీ, చట్నీ కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే చల్లారనిచ్చేద్దాము. ఇప్పుడు మా పిల్లోడు అర్లీగా తినేస్తాడు కాబట్టి తన కోసం అయితే ఒక దోశ అయితే పోసేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను దీంతో చపాతీ చేయాలనిపించింది అనమాట. ఫ్లాట్గా పెద్దగా ఉంది కదా, ఏదో ఒక ఖుషి. ఫైనల్గా చూద్దాం ఈరోజు దోశ ఎలా వస్తుందనేసి. యూజువల్గా నాన్ స్టిక్ ప్యాన్లో కూడా చపాతీ చేసిన తర్వాత దోశ అంత బాగా రాదు కదా. సో ఈ క్యాస్ట్ ఐరన్లో ఎలా అనిపిస్తుందో చూద్దాము అనిపిస్తుంది. నిన్ననే, మొన్న కూడా కాదు, నిన్ననే చేసిన చపాతి. సో కొంచెం లైట్గా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. సో చెక్ చేసేస్తున్నాను బాగా వస్తుందా, 2-3 పెనుములు నిజంగానే అవసరమా అనేసి. సో కొంచెం ప్రెషర్ మీద అయితే వచ్చింది, ఓకే. బట్ ఎంతున్నా చపాతీ చేయలేదంటే ఇంత ప్రెషర్ కూడా అవసరం ఉండలేదు. జస్ట్ టక 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 అని వచ్చేస్తుంది. ఏం చేసేకాయలేదు. ఇప్పుడు చపాతీకి ఒకటి, దోసకొకటి పెట్టుకుంటే మార్నింగ్స్లో చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కువ కాకుండా ఆరాంగా చేసుకోవచ్చు. ఎందుకంటే బాక్స్ ప్యాకింగ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనే హడావిడి ఉంటుంది కాబట్టి అప్పుడు ఇట్లా గోక్కుంటా టైం వేస్ట్ చేసుకునే బదులు రెండింటికి సపరేట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. సో సెకండ్ దోశ అయితే ఆల్మోస్ట్ బాగా వచ్చిందనమాట. కలర్ కూడా బాగా వచ్చింది మాడిపోకుండా. అండ్ ఈ దోశ అయితే మా పిల్లోనికి తినిపించేస్తాను. ఇంకా మాకైతే ఇంకొంచెం లేట్గా అయితే చేస్తాను. ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేశాను కదా, దీనికి కూడా ఇంకొంచెం వాటర్ అయితే కలిపేసి చట్నీ మాకు ఆ కన్సిస్టెన్సీ కావాలనో ఆ కన్సిస్టెన్సీకి అయితే వాటర్ని కలిపేసుకుంటున్నాను. అండ్ కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను అప్పుడే చాలా తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి మంచిగా కలిపేసానంటే సరిపోతుంది. ఇప్పుడు దోశకి చట్నీ చాలా బాగుంటుంది కదా. ఓకే, మా పిల్లోనికి అయితే తినిపించేసాను. తనకైతే చాలా దగ్గుందన్నమాట. ఇంకా ఈ అల్లం కషాయం అయితే చేసేస్తున్నాను. సో ఇంత అల్లం తీసుకున్నాను, చూసారు కదా, 1 ఇంచ్ అంత ఉంది. దాని అయితే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేస్తే ఒక హాఫ్ గ్లాస్ కంటేనూ తక్కువ అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఈ గ్లాస్లో ఒక గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి క్వాంటిటీ తెలిసిపోతుంది. ఇంత అయ్యే వరకు మరిగించుకొని కొంచెం చల్లారిన తర్వాత, అంటే ఒక గోరువెచ్చదానికంటే ఇంకొంచెం ఎక్కువ వేడిగానే ఉన్నప్పుడు హనీని అయితే మిక్స్ చేస్తున్నాను. ఒక స్పూన్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది కదా, ఇంకా తను తాగలేడనేసి కొంచెం ఎక్కువ హనీ అయితే వేసి తాగిచ్చేసాను. దగ్గుకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా వచ్చేసి పాలకి పెరుగు లేదన్నమాట, ఎప్పేసిండేది. అందుకే ఇంకైతే చిల్లీస్ అయితే వేసేస్తున్నాను. ఇది పేరేకైతే ఒక 24 to 48 అవర్స్ అయితే పడుతుంది, డిపెండ్స్ అపాన్ ద హీట్ అనమాట. ఇంకా దీన్ని బీమ్ బాక్స్ ఉంటుంది కదా, రైస్ స్టోర్ చేసుకునే బాక్స్, దాంట్లో పెడితే ఇంకా కొంచెం అర్లీగానే పేరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి బాక్స్కి శనగలు రేపు చేద్దామనేసి సోక్ చేసి పెట్టాను. ఇంకొంచేసి నైట్కి నేనైతే గ్రీన్ టీ తాగుతున్నాను. మా ఆయన అయితే తాగట్లేదు ఈరోజు. బ్రెయిన్ సూదింగ్ అనేసి ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను కదా, కొంచెం మంచిగా నిద్రపోయేదానికి హెల్ప్ అవుతుందన్నమాట. నిజంగానే చాలా బాగా పనిచేస్తుంది. అందుకే దీనైతే ఒక గ్లాస్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, మీకు కనుక నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.